మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆలయ ప్రాంగణం అంతా మహాశివరాత్రి శోభతో అలరారుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా దక్షిణ కాశీగా వెలుగుతున్న ఈ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా కోవెలపించారు. మనం ఇక్కడ చూడొచ్చు చెన్నమనేని రమేష్ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడ మనకు ఎదురుగా వస్తున్నారు. ముఖ్యంగా ఆలయం చుట్టూ తిరిగి పట్టు వస్త్రాలు తీసుకొని మనకు ఆలయ కోవెల్లోకి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అక్కడ ఆలయ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు ఉదయం 7 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహాశివరాత్రి అనగానే శివుడికి ఇష్టమైన రోజు. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి శివుణ్ణి పూజిస్తారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిరిసిల్ల డిఎస్పీ సుధాకర్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పెద్ద ఎత్తున జనం భక్తులు వస్తున్నారు, వీటిని ఎట్లా రెగ్యులేట్ ఇస్తున్నారు, ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఈ మహాశివరాత్రి సందర్భాన మనది పెద్ద శివకాశి అని బాగా పేరు ఉన్నది. వేములవాడ బందోబస్తు మేము దాదాపు 3 డిఎస్పీలు, 27 మంది సిఐలు, 50 మంది ఎస్ఐలు, దాదాపు 1000 మంది పోలీసు వాళ్ళతోటి రక్షణ సదుపాయం ఏర్పాటు చేసినాము. ఇప్పుడు క్యూ లైన్లు కరెక్ట్గా రావడానికి పార్కింగ్ ప్లేసులు కరెక్ట్గా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు నియంత్రణ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి చోట పోలీసు వారిని బందోబస్తు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది పెద్ద ఎత్తున కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకుంటామని చెప్పి కూడా దేశం చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా రద్దీకి తగ్గట్టుగా ఆ క్యూ లైన్లు సరిపోకపోవడంతో అప్పుడప్పుడు భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కోడె మొక్కుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది. కోడె మొక్కుల అనంతరం మళ్ళీ దర్శనానికి మరొక క్యూ లైన్ ఉంటుంది. ఈ విధంగా కోడె మొక్కులు కోడె మొక్కులు కట్టడానికి దాదాపు 4-5 అవర్స్ మనకి ఆ క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులకు కొద్దిగా అసౌకర్యం కలుగుతున్నది. అయితే ఆ 1,10,00,000 రూపాయల వ్యయంతో ఇటు చలవ పందిలు కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ నీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంచేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఇటు బయట కనుక చూస్తే ఆలయ ప్రాంగణం బయట కూడా భక్తులు ఉండేందుకు తాత్కాలిక షెల్టర్లు, తర్వాత వండుకోవడానికి భోజనాలు చేయడానికి, తర్వాత వంటలు చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్న మూలవాగులో కూడా ప్రత్యేక షెల్టర్లు, తర్వాత చలువ పందిలు వేశారు. ఈ విధంగా మనకు వేములవాడ ఆలయం మొత్తంలో కూడా ఏర్పాట్లు ఎంత చేసినా కూడా తక్కువగానే వచ్చిన భక్తులకు సరిపోయే సౌకర్యాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్న వాడ వాస్తవం. ముఖ్యంగా మొన్నటి వరకు సమ్మక్క సారక్క జాతరతో ఈ కోలాహలంగా కనిపించిన వేములవాడ క్షేత్రం ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా మళ్ళీ అంతే స్థాయిలో కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం అంటే దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ వేములవాడ క్షేత్రంలో ముఖ్యంగా ఇక్కడ మహాలింగార్చన అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఏ శైవ క్షేత్రంలోనూ కూడా ఇట్లా ఇంత పెద్ద ఎత్తున మహాలింగార్చన చేయరు. అలాంటి మహాలింగార్చన కోసం ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం 6-7 గంటల మధ్యలో ఈ మహాలింగార్చన కార్యం జరుగుతుంది. దాదాపు 100 మంది వేద పండితులు ఈ మహాలింగార్చన కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. అదేవిధంగా ఆ తర్వాత సాయంత్రం జాగరణ కోసం వచ్చే భక్తులు ఇక్కడ రాత్రంతా కూడా జాగరణ చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. అర్ధరాత్రి సమయంలో శివుడు ఉద్భవించే సమయం, అది మహాలింగోద్భవం అని చెప్పి పిలుస్తుంటారు. ఆ సమయంలో మహాన్యాసక రుద్రాభిషేక పూజలు కూడా ఆలయం ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. ఇక వేములవాడ క్షేత్రానికి సంబంధించి మరొక విశిష్టత, ఇక్కడ ఒక ధర్మగుండం ఉంది. ఈ ధర్మగుండంలో స్నానం చేసినంతనే భక్తుల సకల పాపాలు దొరికిపోతాయని కూడా భక్తులు చాలా నమ్ముతుంటారు. ఎందుకంటే ఆ రోజు అర్జునుడి మునిమనుడు శాపగ్రస్తుడై ఇక్కడికి వచ్చి ధర్మగుండంలో స్నానం చేసినంతనే పాపాలు తొలగిపోయి పాప విముక్తులయ్యాడని చెప్పి కూడా చెప్తుంటారు. అప్పటి నుంచి కూడా భక్తులంతా ధర్మగుండంలో స్నానం చేసి ఆ తర్వాతనే రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ క్షేత్రానికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేములవాడ అభివృద్ధి కమిటీని కూడా, అభివృద్ధి అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏటా 100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పింది. ఎక్కడైతే యాదగిరి గుట్టను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తుందో అదే తరహాలో వేములవాడ కోవెల్ని అభివృద్ధి చేస్తామని చెప్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న కోవెల చాలా ఇరుకైన ప్రాంగణం ఉంది. ప్రతిసారి ఇట్లాంటి మహాశివరాత్రి లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు కావచ్చు, శ్రీరామనవమి లాంటి వేడుకలు జరిగినప్పుడు కానీ ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు, 2వ కోవెల ప్రాకారం కూడా నిర్మించాలన్న ప్రతిపాదన ఇప్పటికే చేశారు. దాదాపు 400 కోట్లతో ఈ ఆలయ అభివృద్ధికి ప్రతిపాదన చేశారు. అలాగే గుడి చెరువు కావచ్చు, గుడి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్గా నిర్మించాలనే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కావచ్చు, ఇవన్నీ త్వరలోనే సాకారం అవుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు.
అదేవిధంగా అంతేకాదు ముఖ్యంగా కోడె మొక్కులకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రత్యేక గోశాలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రతి కోడెను కట్టిన భక్తులు 100 రూపాయల టికెట్ కేటాయించి ఈ కోడె మొక్కులను స్వామివారికి కల్పిస్తుంటారు. దీని ద్వారా కూడా ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా తలనీలాలు సమర్పించడం తిరుపతి తరహాలో ఇక్కడ కూడా తలనీలాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుంది. తమ పుట్టిన పిల్లలకు మొదటిసారిగా ఇక్కడ తల వెంట్రుకలు తలనీలాలు తీసి స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇక్కడ తలనీలాలు తీసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి. మనం చేసిన పాపాలను కూడా కురుల ద్వారా స్వామివారి సన్నిధిలోకి వదిలేస్తే పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తుంటారు. అదేవిధంగా కనుక చూస్తే ఇక్కడ తలనీలాల ద్వారా కూడా మొన్న పెద్ద ఎత్తున 2 సంవత్సరాలకు 14 కోట్లకు ఇక్కడ టెండర్ పాడారు. అంటే ఇక్కడ స్వామి ఆలయానికి వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనను ఆవేదనను భక్తులు కలిగిస్తున్నారు. ఈసారి కొద్దిగా మెరుగైంది. అదేవిధంగా రాను వచ్చే ఏడాది నాటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది మనకు మహాశివరాత్రికి సంబంధించి కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రంలో విశేషాలు చెప్పొచ్చు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మరో క్షేత్రం కాళేశ్వరం కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అక్కడ నుంచి కూడా మనకు సమాచారం వస్తుంది. అక్కడ త్రిలింగ 3 వైపులా కూడా మనకు ద్వారాలు ఉంటాయి. ముఖ్యంగా శివుడు, యముడు, కాలుడు, ఈశ్వరుడు అనే పేరుతో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఉంది. అక్కడ కూడా గోదావరి తీరాన ఏలిన ఆ క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మనకు ముఖ్యంగా హుస్నాబాద్ మండలంలో పొట్లపల్లి స్వయం రాజేశ్వర స్వామి ఉంది. అక్కడ కూడా కొద్దిసేపట్లో స్పీకర్ మధుసూదనాచారి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఇటువైపు జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి వెళ్తే సారంగపూర్ మండలం పెంబట్ల దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా రాత్రి ఘనంగా కళ్యాణం జరిగింది. అయితే శివరాత్రి సందర్భంగా వేములవాడలో మాత్రం కళ్యాణోత్సవం జరగదు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి తర్వాత కొద్ది రోజులకి ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి వేడుకలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వేములవాడలో జరగడం విశిష్టం. ఎక్కడ లేని విధంగా యాక్చువల్గా శివాలయం అయినప్పటికీ కూడా ఇక్కడ శ్రీరాముని కళ్యాణోత్సవం జరుపుతుంటారు. ఎందుకంటే ఇక్కడే మనకు పద్మనాభ స్వామి ఆలయం కూడా ఇదే కోవల్లో కొలువుదీరింది. ఎందుకంటే హరిహర క్షేత్రంగా అటు శివుడు విష్ణువు కొలువుదీరారు. అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీరాముడు సీతాల సమేత లక్ష్మణ ఆలయం కూడా ఉంది. అటువైపు భీమేశ్వర ఆలయం ఉంది. భీమకవి ఒకప్పుడు వేములవాడ భీమకవి మనకు ఇప్పటికీ చాలా చెప్పుకుంటాము. భీమకవి పుట్టిన నేల ఇది. అదేవిధంగా వేములవాడ నుంచి అనేక శాస్త్రాలు తర్వాత ఇక్కడ కవులు పండితులు పుట్టిన నేల ఇది. ఈ నేలకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నంతనే సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తుంటారు. అందుకే 1000 ఏళ్లుగా ఈ క్షేత్రం మహిమాన్మత క్షేత్రంగా వెలుగొందుతుంది. ఇప్పటికీ సంబంధించి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన లైవ్ను ఎప్పటికప్పుడు అందిస్తుంటాం. ఇది కరీంనగర్ జిల్లా వేములవాడకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు